నా పేరు హారిక. నేను ఇక్కడ మా వరంగల్ పాలిటెక్నిక్లో సెకండ్ ఇయర్ మెకానికల్లో చేస్తున్నాం సార్. మేము అసలు ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే ఈ శక్తి స్కీమ్ వల్లనే. ఈ శక్తి స్కీమ్ అనేది ఒకవేళ మా డిప్లొమాలో కలిపేస్తే ఏం జరుగుతుందంటే మాకు హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు. మేము ఈ డిప్లొమా చేయడం వల్ల మేము లాటరల్ ఎంట్రీ ఇస్తాం సెకండ్ ఇయర్కి, డైరెక్ట్ బీటెక్కి. మా ఎడ్యుకేషన్ నుంచి మేము సెకండ్ ఇయర్ అంటే డిప్లొమా చేసి మేము డైరెక్ట్ లాటరల్ ఎంట్రీ ఇస్తాం బీటెక్తోనే. బీటెక్ చేయాలంటే మేము ఈసెట్ రాయాలి మా డిప్లొమా అయిపోగానే. ఇప్పుడు ఆ శక్తి స్కీమ్ అనేది ఏదైతే ఉందో అది మొత్తానికి ఈసెట్ అనేదే లేకుండా ఐటీఐ అనే దాంట్లో కలిపేసి మాకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డిప్లొమాతోనే మా లైఫ్ని అంటే మా ఎడ్యుకేషన్ని ఎండ్ చేస్తామంటే ఎవరికి మనసు ఒప్పుకోదు కదా. మేము చిన్నప్పటి నుండే మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని గవర్నమెంట్ చదువుని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినాం. మేము కష్టపడి చదువుకొని వస్తే ఇక్కడికి రాలేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఏం కాదులే ఇది ఇంతే కదా, ఇట్లనే చదువుకుంటే అయిపోతుంది ఎట్లాగైనా అని అనుకొని రాలేదు. మేము ఒక గోల్ని డిప్లొమా చదువుకుంటే దీంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఎలాంటి హయ్యర్ జాబ్స్ వస్తాయి అనే ఒక ఫ్యూచర్ని మేము బిల్డ్ చేసుకొని ఇక్కడికి వస్తాం. అట్లాంటిది ఇప్పుడు శక్తి స్కీమ్ అనేది వచ్చి లేదు మొత్తం మీరు స్కిల్ లేబర్ లాగా చేయాలని అంటే మేము ఒప్పుకోం కదా. దానికి ఇదంతా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అండి. ఇదంతా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. లేదండి, కలమే బలంగా నమ్ముకొని ఉన్నాం. ఇక్కడ ఇంతమంది బిడ్డలు కలమే బలంగా నమ్ముకొని ఉన్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే న్యాయం జరిగేంత వరకు పోరాడతాం, కానీ ఆపమండి. ఖచ్చితంగా ఏదో ఒకటి తేరాలి. ఖచ్చితంగా మా ఎస్బిటెట్టే మాకు రావాలి. ఎస్బిటెట్ని సేవ్ చేసేంత వరకు ప్రతి ఒక్క బిడ్డ అట్లనే ఉంటారు, అట్లనే ముందుకెళ్తాం. ఎంతమంది సరే అరెస్ట్ చేయనండి, ఎంతమందిని అంటే అంతమందిని అరెస్ట్ చేయని, ఇది ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. చెప్పమ్మా, ఏం పేరు? శివప్రియ. ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్. ఓకే, చెప్పండి ఏంటి మీ సమస్య అసలు ఏంటి? యాక్చువల్లీ మా సమస్య ఏంటంటే మాకు ఒక గవర్నమెంట్ ఆర్డర్ అనేది వచ్చింది. అది 2 months బ్యాక్ వచ్చింది. కాకపోతే మాకు మొన్నట్లో తెలిసిందనమాట. ఆ గవర్నమెంట్ ఆర్డర్లో ఉంది ఏంటంటే ఐటీఐ అండ్ స్కిల్ లేబర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, పాలిటెక్నిక్ అన్నిటినీ గ్రూప్ చేసి శక్తి అనే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి దాంట్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేద్దామని చూస్తున్నారు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటో మాకేం చెప్పలేదు ఆ జియోలో. ప్లస్ దానివల్ల మాకు ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మాకు లాటరల్ ఎంట్రీ అనేది ఉండదు. ప్లస్ మేము అనుకునేది ఏంటంటే మా డిప్లొమా అనేది ఒకటి హయ్యర్ ఎడ్యుకేషన్. ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి దాంట్లో పెట్టడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. మేము ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పెట్టుకొని మేము లాటరల్ ఎంట్రీ రాసి మేము ఇన్ని రోజులు కష్టపడేది రాసి బీటెక్ చేయాలి. మేము బీటెక్ చేసిన తర్వాత మంచి గ్రాడ్యుయేట్స్ అయ్యి మేము ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలనుకున్నది మా గోల్. సో దట్ ఈ లాటరల్ ఎంట్రీ లేకపోవడం వల్ల మాకు జాబ్ ఆపర్చునిటీస్ రావు. మా ఈ ఎడ్యుకేషన్కి ఒక వాల్యూ లేకుండా పోతుందని మేము చెప్తున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ మాకు చేయాల్సింది అసలు మాకు ఈ శక్తి స్కీమ్లో కలపకండి, మాకు సపరేట్ డిపార్ట్మెంట్ అట్నే ఉంచండి. మాకు ఎస్బిటి బోర్డ్ని తీసేయకుండా ఈ 70 years ఎట్లయితే వచ్చిందో అట్నే ఇంకా కంటిన్యూ కావాలని మేము అనుకుంటున్నాం. ఈ ఎడ్యుకేషన్ అనేది దానితోటి కలపకండి, ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇట్నే పెట్టండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి వస్తున్నారు యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్స్లో ముందు కూడా. మీరు ఇవన్నీ తీసేయడం వల్ల మనమే నష్టపోతున్నామని నేనైతే చెప్తున్నా. శక్తి స్కీమ్ లో కలపడం వల్ల ప్రధానంగా మీకు కలిగేటువంటి నష్టం ఏంటి అసలు? అంటే శక్తి స్కీమ్ లో కలపడం వల్ల మాకు ఒక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉండదు. ప్లస్ దాంట్లో వెళ్ళడం వల్ల మాకు డైరెక్ట్ ఇక్కడికి ఎండ్ అయిపోయి మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తాను క్లోజ్ అయిపోతుంది అనేసి. మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు. సో మేము ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి ఎలా వెళ్ళాలి, మేము ఎలా రీచ్ కావాలి, మా గోల్స్ని మాకు ఏం చూపించలేదు, ఏం క్లారిటీ ఇవ్వలేదు గవర్నమెంట్ అని చెప్తున్నాను. మాకు ఒక మంచి క్లారిటీ కావాలి. మా డిపార్ట్మెంట్ మాకు సపరేట్. మీకు ఉండేటువంటి స్టాఫ్, యూనివర్సిటీ సంబంధించినటువంటి బోధనా సిబ్బంది మీకేం చెప్పలేదా? మీకు లెక్చరర్స్ గానీ దీని గురించి క్లియర్ గా? అంటే జియోలో ఏం చెప్పిందో అదే చెప్పిల్లు. జియోలో అది లేదు కాబట్టి మాకు గవర్నమెంట్ కరెక్ట్ పాస్ కాలేదు. సో మాకు క్లారిటీ కావాలి. మీరు చెప్పండి. ఇక్కడ డిప్లొమా అనేది ఒక 70-80 years నుంచి ఉంది. సడన్ గా వచ్చి శక్తి అనే స్కీమ్ ని తెచ్చి డిప్లొమా కాలేజెస్ అన్నిటినీ ప్రైవేట్ గా చేయడం, మళ్ళీ ఈ స్కీమ్ వస్తుందని ఎవరికి తెలియదు. ప్రజెంట్ బ్యాచెస్ ని కూడా శక్తి అనే స్కీమ్ లో తీసుకురావడం ద్వారా మాకు అనేది చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది పేరెంట్స్ చాలా కళలతో ఇక్కడికి పంపించారు మమ్మల్ని. ఒక గోల్ అనేది ఇక్కడ పంపించారు. డిప్లొమా అనేది హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం. సడన్ గా హైయర్ ఎడ్యుకేషన్స్ అనేది తీసేస్తే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికి కళలు ఏమైతాయి? అందరు పేద విద్యార్థులు
విద్యార్థులే కదా అందరూ. ఇప్పుడు అన్నిటిని ప్రైవేట్ చేస్తే అన్ని ఏం కావాలి? ఈ 8 years నుంచి ఉన్న డిప్లొమాని సడన్ గా తీసేయడం ఎందుకు? ప్రైవేట్ పరం చేయడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బంది ఏంటి అసలు? పేరెంట్స్ ఫీజు కట్టలేరు కదా. మేము అప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ అయితే ఎంత అయ్యే అవకాశం కనబడుతుంది? ప్రైవేట్ అయితే నెలకి ఖచ్చితంగా ఇయర్ కి 1 lakh ఖచ్చితంగా పే చేయాలి. ఇప్పుడైతే మేము గవర్నమెంట్ ద్వారా స్కాలర్షిప్స్ ద్వారా చదువుకుంటున్నాం. మా క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవి పెట్టుకొని మేము చదువుకుంటున్నాం. కానీ ఇప్పుడు అదే అయితే ప్రైవేట్ గా మారుతుందో అప్పుడు మా లైఫ్ అనేది మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మా పేరెంట్స్ లాగానే మేము కూడా పేదవాళ్ళగానే మిగిలిపోతాం. అంటే ప్రభుత్వం చెప్తుంది కదా క్లియర్ గా, యంగ్ ఇండియా యూనివర్సిటీ ద్వారా మీకు వృత్తికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇప్పించేసి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది కదా. దానివల్ల మీకు జరిగే నష్టం ఏంటి అసలు? మా పేరెంట్స్ కూడా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటారు. మేము కూడా మా పేరెంట్స్ కళ ఏంటంటే మేము కూడా పెద్ద పెద్ద జాబ్స్ చేయాలి, గౌట్ జాబ్స్ చేయాలి. మా పేరెంట్స్ కూడా కొంచెం గౌరవమైన జాబ్లు ఉండాలి, నా బిడ్డ నా కొడుకు అన్న ఆశతోనే ఉంటారు. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మేము చిన్న చిన్న జాబ్స్ లోనే ఉండిపోతాం. ఆ జాబ్స్ లేకుండా మా పేరెంట్స్ అవకాశం ఉండదు. బీటెక్ లో మాకు లాటరీల్ ఎంట్రీ ఉండదు, మేము బీటెక్ చేయలేము. మాకు హైయర్ స్టడీస్ చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళాలనే ఆలోచనలు ఉంటాయి. అవన్నీ కొలాప్స్ అయిపోతాయి ఇక్కడితోనే. దీని ద్వారా మా పేరెంట్స్ కళలు కూడా నాశనం అవుతాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని కానీ పెంచింది నా బిడ్డ ఒక పొజిషన్ లో ఉండాలన్న పరిస్థితి. కానీ అవన్నీ ఒక్క స్కీమ్ ద్వారా మా 3 years లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది. సర్టిఫికేట్ అనేది వేస్టింగ్. మేము చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటాం. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటిది, మాకు లైఫ్ అనేది ఎక్కువ లేదు, చిన్న చిన్న జాబ్స్ చేస్తాం. ఈ స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు కొంచెం. మాకు ఈ డిప్లొమాని తీసేయొద్దు, ఇదే డిప్లొమా అనేది కంటిన్యూ కావాలి. అది మా గోల్. ఓకే, అంటే ఇక్కడ లాటరల్ ఎంట్రీ లేదు, రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు అఫీషియల్ ఏమైనా రావడం జరిగిందా? అఫీషియల్ గా అంటే జియోలో ఇచ్చిర్రు, లాటరల్ ఎంట్రీ ఉండదు, డైరెక్ట్ ఎంప్లాయబిలిటీ ఉంటది అని. సో దాని ద్వారా ఏంటంటే మా హైయర్ ఎడ్యుకేషన్ స్టడీస్ ఆగిపోతాయి. జియో పాస్ చేసిర్రు. సో మాకు అన్ని సడన్ గా వచ్చినాయి. ముందు నుంచి చెప్తే ఓకే, మేము ఏదైనా వేరే గ్రూప్ తీసుకోవడమా లేకపోతే ఎలాడన్నా జాయిన్ అవ్వడమా ఉండేది. కానీ సడన్ గా వాళ్ళు చెప్పేసరికి ఈ 3 years లైఫ్ అనేది ఆగమైపోతుంది కదా మాకు. మీరు చెప్పండి అమ్మా, ఏం జరుగుతుంది అసలు మీకు కాలేజ్ ధర్నా ప్రధాన కారణం ఏంటి అసలు? ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అసలు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా శక్తి అనే బిల్ని పాస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము డిప్లొమాకి జాయిన్ అయింది మాకు హయ్యర్ ఎడ్యుకేషన్స్. మేము కన్న కళలు నిజం చేసుకోవడానికి వచ్చిన మెయిన్ స్టెప్ అన్నట్టు డిప్లొమా. సో దాంట్లో మేము హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్దాం అనుకున్నాం, మమ్మల్ని వెళ్ళనియడం లేదు. అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ బిల్ అనేది పాస్ అవుతుంది సార్. అండ్ ఇంకొకటి మేము జాయిన్ అయినప్పుడు కొన్ని ఉండే లైక్ డిప్లొమా చేసినాక హయ్యర్ ఎడ్యుకేషన్స్, లాటరల్ ఎంట్రీ, గవర్నమెంట్ జాబ్స్ దేనికన్నా వీలుండేది. ఇప్పుడు అసలు ఏం లేకుండా మేము 3 years చదువుకున్నాక కూడా అసలు ఎటు వెళ్ళడానికి పరిస్థితి లేదు. కాబట్టి మేము మా కాలేజ్లో గౌట్ పాలిటెక్నిక్ వరంగల్లో మేము ధర్నా చేస్తున్నాం సార్ 2 days నుండి. అంటే పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కు అలో లేదని అనుకుంటారా? ఇట్లా అంటే శక్తి అనే స్కీమ్ ఐటీఐ వొకేషనల్ వాళ్ళే ఉంటారు సార్. అది స్కిల్ ఇండియా లేబర్. దాంట్లో తెలంగాణ స్టేట్లో టెక్నికల్ స్టూడెంట్స్ తక్కువ ఉన్నారని చెప్పేసి డిప్లొమా దాంట్లో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి డిప్లొమాని శక్తి అనే స్కీమ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. కాబట్టి ఇప్పుడు మేము దేనికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు నేర్పించిన 2-3 స్కిల్స్తోనే మేము మా లైఫ్ అంతా, మా హోల్ కెరియర్ అనేది దాంట్లోనే ఉండాలి సార్. అందుకే మేము ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేసాం. అంటే మీకేం బీటెక్ చేయొద్దు అని చెప్పేసి అభ్యంతరం చెప్పలే కదా ప్రభుత్వం అయితే? చెప్పారు సార్. ఇప్పుడు ఆ స్కిల్ కనుక ఇంప్లిమెంట్ అయితే మేము అక్కడికి రిస్ట్రిక్ట్ కావాలి సార్. మేము హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముండదు సార్, ఏముండదు. అందుకే మేము ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేసాము.